మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం దగ్గర మంటలు చెలరేగిన వ్యవహారం పైన ఏపీ పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి మరోసారి నోటీసులు జారీ చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన రోజున అంటే ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిన రోజున వారి ఇంటికి ఎవరెవరు వచ్చారు, ఎటువంటి వెహికల్స్ వచ్చాయి, సందర్శకులు ఎంతమంది వచ్చారు, ఎంతమంది నాయకులు వచ్చారు, ఆ జాబితా మొత్తాన్ని ఇవ్వాలని చెప్పి పోలీసులు కోరినట్టు తెలుస్తోంది. సీసీ కెమెరా డాటా, పార్కింగ్లోని వాహనాల వివరాలతో పాటుగా పూర్తి సమాచారం తమకు అందించాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ తాడేపల్లి పిఎస్కు రావాలని చెప్పి పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. మీకు చూడొచ్చు, ఆర్టీవీ స్క్రీన్ పైన గతంలో ఒక వారం 2-3 రోజుల క్రితం జగన్ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ పూర్తి ప్రాంతం మొత్తం కూడా అగ్నికి ఆహుతైపోయింది. ఆ కింద ఉన్నటువంటి గ్రాస్ కావచ్చు, లేదంటే ఇతరత్ర చెట్లు కూడా చాలా వరకు అక్కడ పూర్తిగా అగ్నికి ఆహుతైపోయిన పరిస్థితి కనబడింది. చాలామంది ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తారు. పోలీసులు కూడా వాటిని ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే ఈ సంఘటనకి కారణం ఎవరో తెలిసిన వ్యక్తులు అయి ఉంటారు, అక్కడ ఎవరో నిప్పంటించి ఉంటారని ఒక అనుమానాన్ని పోలీసులు వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ రోజు మంటలు చెలరేగిన రోజున జగన్ ఇంటికి ఎవరెవరు వచ్చారు, ఎవరు వెళ్ళిపోయారు, నాయకులు, నేతలు అందరి వివరాలని పక్కాగా తమకి సమాచారం అందించాలి. అందరి వివరాలతో కూడినటువంటి ఆ లేఖని పూర్తి సమాచారం తమకు ఇవ్వాలని చెప్పి సీసీటీవీ ఫుటేజ్తో సహా అన్ని వివరాలు అందించాలని చెప్పి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందనేది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు, సీనియర్ జర్నలిస్ట్. కృష్ణమోహన్, ఏం జరుగుతోంది? జగన్ ఇంటి దగ్గర ఇంతలా నిప్పు పెట్టడానికి కానివ్వండి, అంతలా అగ్గి రాజేయడం కోసం ఎవరు ప్రయత్నం చేసి ఉంటారు? ఏకంగా పార్టీకి సంబంధించిన నేతలైనా, లేదంటే అటుగా వెళ్తున్నటువంటి కొంతమంది ఆకతాయిలు ఈ రకంగా ప్రయత్నం చేశారా? సో ఎటువంటి డీటెయిల్స్ అంటున్నా ఈరోజు నోటీసుల్లో ఇంకే అంశాలు పొందుపరిచారు, ఇంకే అంశాలని పోలీసులు జగన్ నివాసం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మనోజ్, ఓవరాల్ గా అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఏదైతే 2 రోజుల ముందు ఫైర్ అయిందో, ఇంటి ముందు ఉన్న గార్డెన్ మొత్తం కూడా తగలపడిపోయిందో, దాని తర్వాత రాజకీయ విమర్శలు కూడా వచ్చాయి. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రికి ఇంటి ముందు ఇంత పెద్ద ఫైర్ జరుగుతుంటే కనీసం మీరు ఎవరు స్పందించలేదు, కనీసం నీళ్లు ఆపడానికి కూడా ఫైర్ ఇంజన్లు కూడా రాలేదు అనే ఒక చర్చ అయితే జరిగింది. దాని మీద కొంత కాంట్రవర్సీ కూడా జరిగింది. దాని తర్వాత పోలీసులు దాన్ని సుమోటోగా తీసుకున్నారు. తర్వాత దాని మీద సీసీ ఫుటేజ్ కావాలని గతంలో కూడా పార్టీ ఆఫీస్ కి కోరిన నేపథ్యం. అయితే పార్టీ ఆఫీస్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అయితే నిన్న తాడేపల్లి పోలీసులు వ్యవహారం మీద ఒక నోటీసులు అయితే పార్టీ ఆఫీస్ కి, వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ కి అయితే పంపించారు. అట్ ద సేమ్ టైం ఈ రోజు 10:30 లోపల తాడేపల్లి పోలీసులకి మీరు ఆ రోజు జరిగిన సంఘటనకు సంబంధించి ఏదైతే ఆ రోజు అతిథులు ఎవరు వచ్చారు, తర్వాత అక్కడ ఉన్న విజిటర్స్ ఎవరు, తర్వాత పార్కింగ్ లో ఎవరెవరు వెహికల్స్ ఉన్నాయి, తర్వాత దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ తో పాటు హార్డ్ డిస్క్లు కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి, 10:30 కల్లా మీరు స్టేషన్ కి వచ్చి హ్యాండ్ ఓవర్ చేయండి అనే నోటీసులు అయితే ఇచ్చారు. అయితే ఇప్పుడు పార్టీ ఆఫీస్ నుంచి ఆ నోటీసులు మరి తీసుకున్నారా లేదు, పార్టీ ఆఫీస్ నుంచి ఎవరైనా వ్యక్తులు ఆ రోజు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తారా, తాడేపల్లి ఆఫీస్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఈ వ్యవహారం మీద సంబంధిత డేటాని అందజేసే ప్రయత్నం వైసీపీ నాయకులు చేస్తారా లేదా అనేది ఇప్పుడు చర్చ జరుగుతున్న పరిస్థితి. మరో గంటలో ఈ వ్యవహారం మీద ఎవరు వస్తున్నారు లేదు, అసలు ఆ రోజు జరిగిన సీసీ ఫుటేజ్ కి సంబంధించి విషయాలు వీళ్ళకి పోలీసులకి అందించే ప్రయత్నం జరుగుతుందా లేదా అనేది కూడా చూడాలి. మాజీ ముఖ్యమంత్రి నివాసం కాబట్టి ఏరియా మొత్తం కూడా సీసీటీవీ సర్వేలెన్స్ ఉంటుంది, సీసీటీవీ నిఘా అయితే ఉంటుంది. సో సీసీటీవీ పరిశీలించారు పోలీసులు. సీసీటీవీలో ఏదైనా కనీసం ఒక చిన్న క్లూ దొరికిందా, అంటే బయట నుంచి చేసిన వ్యక్తుల పనా, లేదంటే నిజంగానే ఏదైనా నిప్పంటుకుందా, లేదంటే ఇంకేదైనా జరిగిందా, ఇటువంటి విషయాలు ఏమైనా పోలీసులు వెల్లడిస్తున్నారా? అంటే బేసిక్ గా ఇక్కడ ప్రభుత్వం సైడ్ నుంచి కూడా చిన్న పొరపాటు అయితే ఉంది. అంటే గవర్నమెంట్ మారిన తర్వాత అక్కడ సీసీ ఏర్పాటు చేస్తుంటే బాగుండేది. ఈ సంఘటన జరిగిన తర్వాత, అంటే ఎప్పుడైతే ఈ ఫైర్ జరిగిందో, ఫైర్ జరిగిన తర్వాత మరుసటి రోజు సీసీ ఫుటేజ్ గవర్నమెంట్ తరఫున సీసీ ఫుటేజ్ ని ఏర్పాటు చేశారు. దానికంటే ముందు ఉన్న సీసీ ఫుటేజ్ అంతా కూడా కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీస్ కార్యాలయానికి సంబంధించిన సీసీ మాత్రమే ఉంది. సో ఆ రోజు జరిగిన సంఘటనలో సో ఈ సీసీ ఫుటేజ్ మొత్తం కూడా పార్టీకి సంబంధించిన కార్యాలయంలోనే రికార్డ్ అయి ఉంటుంది. అక్కడ వాళ్లే ఇవ్వాల్సిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా
వాళ్ళేమి అటు సైడ్ నుంచి ఎక్కడ రెస్పాండ్ రాలేదు. కాకపోతే ఇప్పుడు ఈ రోజు జరిగిన సంఘటనలో అంటే ఈ రోజు 10:30కి పోలీసులు అఫీషియల్ గా రావాలి, మీరు హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పారు కాబట్టి సో అటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఎలా ముందుకు ఉంటది అనేది చూడాలి. అంటే ఇప్పుడు అక్కడ పార్టీ ఆఫీసులో ఉన్న సీసీ ఫుటేజ్ ఇప్పుడు కీలకంగా మారుతుంది. ప్రభుత్వం సైడ్ నుంచి పెట్టిన సీసీ ఫుటేజ్ సంఘటన జరిగిన మరుసటి రోజు వాళ్ళు సీసీని అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. సో దానివల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు ఏదైతే పార్టీ ఆఫీసులో రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ మాత్రమే వాళ్ళకి అవసరమయ్యే పరిస్థితి ఉంటుంది. మరి అక్కడ సీసీ ఫుటేజ్ ని హార్డ్ డిస్క్ ని పోలీసులు ఇచ్చిన నోటీసులకి వైసీపీ కార్యాలయం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. మరో టైం అసలుకి వాళ్ళు అక్కడ హ్యాండ్ అవుట్ చేస్తారా లేదా అనేది కూడా చర్చ. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ఇంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత కనీసం అక్కడికి ఫైర్ ఇంజన్లు కూడా వచ్చి ఆర్పిన పాపాలు పోలేదు. అక్కడికక్కడ స్థానిక నేతలు హడావిడిగా అక్కడికి చేరుకుని వాళ్ళు నీళ్లతో చల్లి దాన్ని కొంత ఆర్పే ప్రయత్నం అయితే చేశారు. సో ఈ సంఘటన కొంత సీరియస్ గానే సోషల్ మీడియాలో కావచ్చు ఇతర దాంట్లో పెద్ద ఎత్తున వైరల్ అయింది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని సుమోటోగా తీసుకుంది కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు సీసీ ఫుటేజ్ ని వైసీపీ పార్టీ నుంచి అందిస్తారా లేదా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఈ రెండు యాంగిల్స్ లో దీన్ని ఎట్లా ముందుకు తీసుకువెళ్తారా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. చూద్దాం అది ఎంతవరకు. మరి కాసేపట్లో కానీ తాడేపల్లి పోలీస్ ఆఫీస్ కి టీడీపీ ఆఫీస్ వైసీపీ ఆఫీస్ నుంచి ఎవరు వస్తారు, ఎవరు ఈ డేటాను అందజేస్తారనేది వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తం మీద ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఇంటి చుట్టూ కూడా ఒక డెఫినెట్ గా ఒక పెద్ద పహార ఉండి ఉంటుంది. కానీ ప్రభుత్వమే ఏకంగా ఆయన ఇంటి చుట్టినటువంటి ఆ సీసీ కెమెరాలని తొలగించినట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ అయితే కేవలం ఆయన ఆయన ఇంటి చుట్టినటువంటి ఆ సీసీ కెమెరాలకు మొత్తం సంబంధించిన డాటా ఆయన కార్యాలయానికి అటాచ్ అయి ఉంది. సో మరి ప్రజెంట్ అయితే తాడేపల్లి పోలీసులు ఆయన కార్యాలయంలో రికార్డ్ అయినటువంటి ఆ సీసీటీవీ దృశ్యాలను తమకు అప్పగించాలి. ఆ రోజు ఎంతమంది విజిటర్స్ వచ్చారు, ఎంతమంది నాయకులు ఉన్నారు, ఏ రకంగా వాళ్ళంతా వెళ్ళారు, వారి కార్లకు సంబంధించిన అన్నీ కూడా తమకు ఇవ్వాలి. అప్పుడే కానీ అక్కడ ఎవరైతే నిప్పు అంటించారన్న విషయం తేటతెల్లమవుతుందంటే పోలీసులు వారు నోటీస్ సర్వ్ చేసినట్టు తెలుస్తోంది. ఈరోజు 10 గంటల సమయానికి అంటే బహుశా ఈ పాటికల్లా వారికి సమాచారం అందించాల్సి ఉంది. మరి ఆ సమాచారాన్ని నిజంగానే జగన్ కార్యాలయం నుంచి, జగన్ ఇంటి దగ్గర నుంచి పోలీసులకు వెళ్తుందా లేదా అనేది చూడాల్సిన అవసరం అవుతుంది. RTV యాప్